దేవుని ప్రశస్త నామములో మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక. నిన్న శుక్రవారం ఉపవాస ప్రార్థన అనేక మందికి దీవెనకరంగా జరిగినందుకు మీరు చెప్పిన సాక్ష్యాలను బట్టి, దేవుడు మీ జీవితాల్లో జరిగిస్తున్న అద్భుత కార్యాలను బట్టి ప్రభువుని ఎంతగానో గణపరుస్తున్నాము. కింద కామెంట్లో మీ ప్రార్థన అవసరతను తెలియచేస్తూ, ఫోన్ కాల్స్లో మీ అవసరతను తెలియచేస్తూ ఉంటున్నందుకు దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ధైర్యంగా ఉండండి, బలంగా ఉండండి, భయపడొద్దు, దిగులు పడొద్దు. లేఖన భాగాలు తెరిచి మొదటి దినవృత్తాంతంలో 22వ అధ్యాయము 13వ వచనము, ధైర్యము తెచ్చుకుని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనందరి పరిస్థితులు చూసినప్పుడు ఎంతగానో దిగులు పడతాం, బాధపడతాం, భయపడతా ఉంటాం. ఏమో అప్పులున్నాయేమో, రోగాలున్నాయి, సమస్యలున్నాయి, ఇబ్బందులున్నాయి, ఈ కలవరాలున్నాయి, ఎప్పుడు ఈ కార్యాలు జరుగుతాయి, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా జీవితంలో అద్భుతకరమైన సమయాన్ని నేను ఎప్పుడు చూస్తాను, మేలుల చేత నా జీవితం ఎప్పుడు నడిపించబడిద్దని భయపడతాం, దిగులు పడతాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీవు కొంచెం ధైర్యము తెచ్చుకో, కొంచెం బలాన్ని తెచ్చుకో. హాగరును దేవుడు చూసి వదిలిపెట్టలేదు. హాగరును దేవుడు బ్లెస్ చేశాడు. పక్షవాయువు కలిగిన వాళ్ళు యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చారు. వాళ్ళని దేవుడు చూసి వాళ్ళని ఎంతగానో ఆశీర్వదించాడు. వాళ్ళకున్న బాధ పోయేలాగా, వాళ్ళకున్న ఇబ్బంది పోయేలాగా దేవుడు చూశాడు. అలాగే అనేక మంది కానుకలు వేస్తూ ఉంటారు, వాక్యాన్ని వింటూ ఉంటారు, లైవ్ ఆరాధనలో ప్రార్థన చేస్తూ ఉంటారు, మందిరాలకు వెళ్తూ ఉంటారు, దేవుని కోసం ఎంతగానో ప్రయాసపడతా ఉంటారు. మీ ప్రయాస ఏది కూడా వ్యర్థము కాదు. దేవుడు మిమ్ములను చూస్తున్నాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. దావీదును దేవుడు చూడలేదా? మనుషులందరినీ కూడా దేవుడు చూస్తున్నాడు. నిన్ను నన్ను ఏ విషయానికి భయపడుతున్నావు, ఎలాంటి వాటికి భయపడుతున్నావు? మనల్ని చూస్తున్న దేవుడు తగిన ఆశీర్వాదాన్ని ఇస్తాడు, దీవిస్తాడు. చాలామంది, పాస్టర్ గారు మేము అస్వస్థతతో బాధపడుతున్నాం, అనారోగ్యాలతో బాధపడుతున్నాం. సాతానుగాడండి మన జీవితాల్లో అనేక రకాలుగా రోగాలు పెట్టి, వ్యాధులు కలుగు చేసి, అలనాడు యోబును కృంగదీసినట్లుగా, అనేక మంది భక్తులను నలగగొట్టేసినట్లుగా ఈరోజు మిమ్మల్ని కూడా కలవరపరిచేసి, కృంగిపోయేలాగా చేసి, ఇబ్బందులు పడేలాగా చేసి, ఎన్నో రకాలైన శోధనలు కలుగు చేసేలాగా చేస్తున్నాడు. అయితే దేవుడే స్వస్థపరిచేది. స్వస్థపరిచే యెహోవాను నేనే అని మాట్లాడుతున్నారు. మీకు ఎలాంటి రోగమైనా, ఎలాంటి బలహీనత అయినా, ఎలాంటి మెడిసిన్ వాడుతున్నా, ఎలాంటి శోధనకరమైన పరిస్థితుల్లో మీరు బాధపడుతూ వేదనతో ఈ వాక్యాన్ని వింటున్నావు కదా, రక్తస్రావం కలిగిన రోగముతో బాధపడుతున్న ఆమె, నేను యేసు దగ్గరికి వెళ్తే కనీసం ఆయన వస్త్రపు చెంగునైనా నేను ముట్టుకుంటే స్వస్థపరచబడతాను అనుకుంది. ఎంత గొప్ప విశ్వాసమో కదా. నువ్వు వాక్యాన్ని వింటున్నావు, దేవుని మాటలు వింటున్నావు, కానీ నీకు ధైర్యం లేదు. దేవుని దగ్గరికి వస్తున్నావు, ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, వాక్యములు ఏకీభవిస్తున్నావు, ఆమేన్ అంటున్నావు, హల్లెలూయా అంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు, వాక్యాలు వింటున్నావు, ప్రతి ప్రార్థనలో కూడా ఏకీభవిస్తున్నావు. కానీ నీ దగ్గర ఏం లేదు అంటే విశ్వాసము లేదు. మనము ఆయనని అడిగితే దేవుడు కృప దయచేస్తాడు కదా. మనము దేవుని దగ్గర ప్రాధేయపడి వేడుకుంటే ఆయన సమాధానమైన గొప్ప కార్యాలు మనందరి బ్రతుకులో దేవుడు దయచేస్తాడు కదా. అయినా సరే నువ్వెందుకు అవిశ్వాసంతో ఉంటున్నావు, అపనమ్మికత ఎందుకు ఉంటున్నావు? ఆయనని అడుగుదాం, ఉన్నతమైన దీవెనను పొందుకుందాం. నువ్వు అడుగు, గొప్ప కార్యాలు చూస్తావు. నువ్వు దేవుని దగ్గర వేడుకో, ఆశ్చర్యకరమైన కృపలో నీ జీవితంలో చూస్తావు. 1-2 కాదు, ఎన్ని సాక్ష్యాలు, 100 సాక్ష్యాలు నీ బ్రతుకులో ఉండడానికి దేవుడు సహాయం చేస్తారు. ఏం దిగులు పడద్దు. అనేక సాక్ష్యాలు నేను విన్నాను కాబట్టి, నేను మేలులు పొందుకున్నాను కాబట్టి మీతో నేను మాట్లాడుతున్నాను. దెయ్యములు బట్టిన వారు యేసయ్య దగ్గరికి వస్తే స్వస్థపరిచాడు. మీ కుటుంబంలో అనేక రకాలైన దురాత్మలు బట్టిని, వ్యసనాలకు బానిసైపోయిన వాళ్ళు, గేమ్స్కి బానిసైపోయిన వాళ్ళు, పోర్నోగ్రఫీకి బానిసైపోయిన వాళ్ళు, పాపపు జీవితానికి తన జీవితాన్ని కట్టేసుకున్న వాళ్ళు, ఎంతోమంది అక్రమ సంబంధాలని, కుటుంబంలో మాట వెనక వెచ్చలవిడితనానికి అలవాటు పడిపోతున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తా అంటాడంటే, వాళ్ళకు పట్టిన దెయ్యములు యేసు నామములో వదిలిపోవాలి. ఆమేన్. నువ్వే ప్రార్థన చేయి. నీ కుటుంబాన్ని సాతాను ఏలుబడి చేస్తున్నాడు, నీ కుటుంబాన్ని నాశనము చేసే ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు. అవేవి కూడా నీ మీద పని చేయడానికి అవకాశం ఉండకూడదు. అనేక మంది వంగిపోయిన వారిగా ఉన్నారు. నడు వంగిపోయిన స్త్రీని యేసు దగ్గరికి తీసుకొస్తే ఆయన స్వస్థపరిచాడు. పక్షవాయువు కలిగిన వారిని ఆయన స్వస్థపరిచాడు. దేవా నన్ను బాగు చేయి, నా రోగము, నాకున్న బలహీనత, నాకున్న మరణ వేదన విడుదల కలుగు చేయని ఆయన అడిగిన హిజ్కియా రాజుని దేవుడు స్వస్థపరచలేదా?
ఈరోజు మీరు ఏ రోగము కలిగిన వారైనా, ఏ బలహీనత కలిగిన వారైనా, యేసు నామములో నేను జయము పొందుకుంటాను, అన్ని నామముల కన్నా పైనామము కలిగిన యేసు నామము నాకు తోడు ఉన్నది కాబట్టి నేను ధైర్యంగా ఉంటాను. నేను చెప్తున్న ధైర్యము కాదు, వాక్యము ఈరోజు వాగ్దానము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న ధైర్యము. దేవుడు నన్ను మరలా తిరిగి లేవనెత్తుతాడు. నా మరణ పడకల్లో నుంచి దేవుడు నన్ను స్థిరపరుస్తాడు. నా అనారోగ్య పరిస్థితులను కృంగదీస్తూ దేవునికి దగ్గరవనీయకుండా చేస్తున్న ప్రతి బలహీనత నేను విడుదల పొందుకుంటాను అనే ధైర్యం మనకు కావాలి. భయపడద్దు, దిగులు పడద్దు. దేనికి నువ్వు భయపడాలి, దేనికి నువ్వు దిగులు పడాలి? నడిపిస్తాను అని ఆయన మాట్లాడుతున్నాడండి. ఇశ్రాయేలు ప్రజలను వదిలిపెట్టేశాడా? పేతురుని దేవుడు మునిగిపోతుంటే వదిలిపెట్టేశాడా? వ్యాధి కలిగిన మనుషులు యేసు దగ్గరికి వస్తే ఆయన నడిపించలేదా? కుంటివారికి, గుడ్డివారికి, ఓచకాల చేతులు కలిగిన వారికి, బలహీనతలో బాధపడుతున్న అనేక మంది మనుషులను దేవుడు నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. మరి నిన్ను నన్ను నడిపించును అనుకుంటున్నావా? ఎవరైతే శోధనతో, బాధతో, కలవరంతో, ఇబ్బందితో, వేదనతో ఆయన యొద్దకు వచ్చి దేవా నన్ను రక్షించవా, నాకు కృప కలుగు చేయవా, నాకు సమాధానాన్ని కలుగు చేయవా అని అడిగితే దేవుడు వారందరినీ కూడా బాగు చేయగలిగిన దేవుడు, విడుదలను ఇవ్వగలిగిన దేవుడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, మనమందరము కూడా దేవుని దగ్గర ప్రాధేయపడదాం, వేడుకుందాం. కొంచెం కాలం శ్రమ కలుగుతుంది, కొంచెం కాలం ఇబ్బంది కలుగుతుంది, కొంచెం కాలం రోగాలు కలుగుతున్నాయి. మనం ప్రార్థన చేస్తే మన మనవి ఆలకించే దేవుడు. లోకంలో శ్రమ కలుగుతుంది, అయినా సరే మీరు ఎవరు దిగులు పడాల్సిన అవసరం లేదు. ధైర్యం కలిగిన బిడ్డలుగా మీరు ఉండండి. లోకమును జయించిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన శోధన కానీ, మన బాధ కానీ, మన ఇబ్బంది కానీ, ఏ శ్రమ వచ్చినా కానీ నేను దిగులు పడను. ఎందుకో తెలుసా? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నాకు ధైర్యము తెచ్చుకో అని మాట్లాడుతున్న దేవుడు. బలంగా ఉండు, శక్తి కలిగిన బిడ్డలుగా ఉండో. ఏ శోధనైనా రాని, ఏ ఇబ్బంది అయినా రాని, ఏ కలవరమైనా రాని, ఎలాంటి భయంకరమైన పరిస్థితులైనా రాని, ఏ న్యూస్ వార్తలైనా నాకు వినపడని, ఏ మాటలైనా నాతో మాట్లాడని, ఏ ఆందోళనకరమైన విషయాలైనా నా దగ్గరికి చేరని, చుట్టుపక్కల పరిస్థితులన్నీ ఎన్నో రకాలుగా నన్ను ఇబ్బందితో భయం పెడుతున్నా కూడా ఏ భయానికి కూడా మనం భయపడం. ఎందుకంటే మన పక్షాన ఉన్నవారు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడై ఉన్నాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండి కూడా ఎందుకు భయపడాలి, ఎందుకు కలవరపడాలి, ఎందుకు కృంగిపోవాలి, ఎందుకు దిగులు పడాలి? విశ్వాసం కలిగిన బిడ్డలుగా ఉండండి, ధైర్యము కలిగిన బిడ్డలుగా ఉండండి, శక్తి కలిగిన బిడ్డలుగా ఉండండి. దేవుడే మీకు సమాధానమును అనుగ్రహించబడును గాక. నీ దిగులను దేవుడు కొట్టివేయును గాక. నీ బాధను, నీ భయమును దేవుడు తీసివేయును గాక. దేవుడు మీ అందరికీ కూడా నూతనమైన ధైర్యమును, నూతనమైన బలమును, నూతనమైన ఆశీర్వాదమును దేవుడు మీ అందరి జీవితాల్లో కలుగు చేసి స్థిరపరిచి ఆదరించి సమాధానముతో నింపబడును గాక. ఆమెన్. విశ్వాసంతో ప్రార్థన చేస్తావా? ప్రభువా నాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి అంటూ అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థన చేయండి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. స్తుతుల మీద ఆసీనుడై ఉన్న దేవా, స్తోత్రార్హుడా, అతి కాంక్షణీయుడా, బలవంతుడైన దేవా, ధైర్యము కలిగి ఉండమని, బలము కలిగి ఉండమని, భయపడొద్దని, దిగులు పడొద్దని మాకు నీ వాక్యము ద్వారా ఎంతగానో మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలయ్యా. దేవా, అనేక విషయాల్లో మేము భయపడుతున్నాం, కలవరం చెందుతున్నాం, కృంగిపోతున్నాం. అయినా సరే నీ వాక్కు ద్వారా మమ్మల్ని మరొక మారు బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలను మీరు దీవించమని వేడుకుంటున్నాం. నీ కృప ద్వారా, నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి బలపరుస్తున్నందుకు స్తోత్రం. అనేక రకాలైన శోధనలతో, బాధలతో, బలహీనతతో, ఇబ్బందులతో బాధపడుతున్నాం. అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. నీ కృప చేత, నీ ఆత్మ చేత ఈ పరిచర్యను ఇంకా ఆశీర్వాదకరంగా నడిపించండి దేవా. కింద వారి ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్న బిడ్డల ప్రతి ప్రార్థన అవసరతలు, ఈరోజు మేము మాట్లాడుతున్న ప్రతి ఫోన్ కాల్లో ప్రభువా, మేమందరము ధైర్యం కలిగి ఉండడానికి ప్రార్థనా సమూహంగా, ప్రార్థనా గుంపుగా, ఒక ప్రేయర్ టీమ్గా మమ్మల్ని ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు తండ్రి. అనేక అవసరతల గురించి, అనేక అక్కర్ల గురించి, అనేక అవసరాల గురించి నీ సన్నిధిలో మేమందరం ప్రాధేయపడుతూ, వేడుకుంటూ, మొరపెడుతూ ఉండగా దయచేసి మా అందరికీ కూడా తోడై ఉండి కృపచూపి దర్శించి స్థిరపరిచి ఆదరణ దయచేయండి. విన్న వాక్యము మా అందరి హృదయాల్లో ఫలించాలి ప్రభువా. మేము దీవెన పొందుకోవాలి. విని విడిచిపెట్టడం కాదు, విన్నంతసేపు ధైర్యంగా ఉండడం కాదు ప్రభువా. కొంతమంది బలహీనులుగా బాధపడుతున్నారు, దయచేసి వారికి బలాన్ని కలుగు చేయండి. అయ్యో మేము ఒంటరి వారమని దిగులు పడుతున్నారు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న ధైర్యము ప్రభువా వారందరికీ కూడా అనుగ్రహించి స్థిరపరిచి ఆదరణ దయచేయమని, ప్రతి రోగమును, ప్రతి బాధను, ప్రతి కలవరమును, ప్రతి శోధనను నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగు చేసి నూతనమైన బలముతో ఈ రోజంతా మరలా రేపటి వాగ్దానం వినేంత వరకు కూడా ప్రభువా మాకు బలమునిచ్చి
సమృద్ధినిచ్చి సమాధానమునిచ్చి మహోన్నతమైన కృపను మా అందరి బ్రతుకులో కలుగు చేసి స్థిరపరిచి కృపలను దయచేయమని, అలాగే పేద బిడ్డల కొరకు, అనాథ బిడ్డల కొరకు, అలాగే మందిర నిర్మాణాల కొరకు ఈ పరిచర్యకి సాకారులుగా ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవెనకరంగా నడిపించి స్థిరపరిచి కాపుదల దయచేసి ఉన్నతమైన దీవెన బిడ్డలకు మీరు అనుగ్రహించి బలమును దయచేసి దీవించమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దీవెన, కుమారునికి కృప, పరిశుద్ధాత్మునికి అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము బిడ్డలకు కుటుంబాలకు తోడై ఉండి నూరంతల ఆశీర్వాదాలు బిడ్డలందరికీ దయచేయబడను గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ ప్రార్థన అవసరతను తెలియచేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్, ఐఎంఓ, వైబర్, టెలిగ్రామ్ అన్నీ కనెక్ట్ అవుతాయి. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలు దీవించును గాక. ఈ పరిచర్యకి సాకారులుగా ఉంటున్న బిడ్డలను, అలాగే దేవుని మందిర నిర్మాణాల కొరకు మీరు కూడా సాకారులుగా ఉండండి. మీ వల్ల అనేక మందిరాలు కట్టబడాలి, దేవుని రాజ్య సువార్త వ్యాప్తి చెందాలని కోరుకుంటున్నాను. మేము చేస్తున్న ఈ పరిచర్య గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.